హలో అండి. వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరము అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు ఏకాదశి వస్తుంది కదండి. అందుకోసం సగ్గుబియ్యంతో ఉప్మా చేశానండి. ఏకాదశికి ఇప్పటికే నేను చాలా రెసిపీస్ అయితే పోస్ట్ చేశానండి. అందులో ఇది కూడా ఒక బెస్ట్ రెసిపీ అండి. మేము రెగ్యులర్గా ఎప్పుడైనా ఏకాదశికి ఈ రెసిపీ కూడా చేసుకుంటూ ఉంటాము. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి. పెద్దగా టైం ఏం పట్టదు. ఈ రెసిపీ కూడా ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యాన్ని నేను మామూలుగా ఉదయం ఒక 9 గంటలకు అలా నానబెట్టేస్తానండి. ఆ టైంకి నానబెట్టేస్తే మనం లంచ్ టైంకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ లోపల నానిపోతుంది కూడా అండి. నేను ముందుగా ఒక బాండ్లీలో కొద్దిగా శనగగింజలు అలాగే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. వాటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే బాండ్లీలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా ఫ్రై చేసే లోపల ఆ శనగగింజలు చల్లారుతుంది కదండి. ఆ తర్వాత దాన్ని పౌడర్ చేసుకుంటాను. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ మిరపకాయలు యాడ్ చేశానండి. అలాగే శనగింజలతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేశాను కారం కోసం. ఒకవేళ స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే ఎండుమిరపకాయలు వేయకుండా కూడా ఉత్త శనగింజలు మాత్రమే ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ మిరపకాయల క్వాంటిటీ కూడా తక్కువ చేసుకోవచ్చండి. ఇందులో ఇంగువ ఆ తర్వాత పసుపు యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టి వడగట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు ఉడకపెట్టిన బంగాళాదుంపలను యాడ్ చేస్తున్నాను. నేను మీడియం సైజు 2 బంగాళాదుంపల్ని తీసుకున్నాను. వాటిని ఉడకపెట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ పోపు అంతా కూడా వీటిలో మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ సగ్గుబియ్యము వైట్ కలర్లో ఉంటుంది కదా, అది ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. మూత పెట్టి ఉడికిస్తూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. దీనికి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. ఇది అలాగే కూడా కుక్ అవుతుంది. వీటిని ఒక సైడ్ కలుపుతూ నేను శనగగింజలను అయితే పౌడర్ చేసుకుంటానండి. ఈ ఉప్మా చేసేటప్పుడు ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. వీటిని చేసుకోవడానికి 15 నుంచి 20 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా అండి, సగ్గుబియ్యం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయింది. సో ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న శనగగింజల పొడి ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. శనగగింజల పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయిన తరువాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. సో ఏకాదశి టైంలో కానీ ఎప్పుడైనా నార్మల్ టైమ్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యం ఉప్మాకు పెరుగు చక్కెర బెస్ట్ కాంబినేషన్ అండి. నార్త్ ఇండియాలో అంతా కూడా పెరుగు చక్కెరతోనే సర్వ్ చేస్తారు. ఒకవేళ పెరుగు చక్కెర ఇష్టం లేకపోతే ప్లెయిన్ పెరుగు ఉప్పు వేసుకొని కూడా తీసుకోవచ్చండి. దీనికి స్పెషల్గా మళ్ళీ చట్నీలు ఏం చేయక్కర్లేదు. సింపుల్గా సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.